ఉపమన్యువుకు సంబంధించిన ఒక అందమైన కథ ఉంది. ఉపమన్యు తన తల్లితో పాటు పేదరికంలో జీవించాడు. ఒకరోజు ఆయన తన మామయ్య గారి ఇంటికి వెళ్లారు. ఇల్లు మరియు అతని కజిన్ తాగడం చూశాడు. వెచ్చని పాలు గిన్నె తర్వాత గిన్నె. అందుచేత ఆ యువకుడు తనకు తానుగా కొంత పాలు అడిగాడు. అతని అత్తగారు అతనిని చూసి చిన్న చూపు చూసింది. మీరు అర్హులు కారు. మీ కుటుంబం శివుని ఆశీర్వాదాలను సంపాదించుకోలేదు మరియు మీరు నీటితో కలిపిన గోధుమ పిండిని తాగుతారు. తయారు కాదు. ఆ బాలుడు అవమానంతో ఇంటికి తిరిగి వచ్చాడు. మరియు అతని తల్లి అతనితో, నా కుమారుడా, రాజరికం, స్వర్గం, మోక్షం మరియు ఒక గిన్నె అన్నం కూడా అని చెప్పింది. అన్నీ శివ ముఖం ద్వారానే వస్తాయి. చాలామంది పిల్లలు దీనిని కేకుగా అంగీకరించి ఉండేవారు, కాని ఉపమాను, ధైర్యం కోల్పోవద్దు అని ప్రకటించారు. శివుని కృపతో నేను పాల సముద్రాలను ప్రవహింపజేస్తాను మరియు శివుడు స్వయంగా ప్రత్యక్షమయ్యే వరకు నేను ఆగను. అతను అడవికి వెళ్లాడు. ఆహారం తినడం మానేశారు, నీరు తాగడం మానేశారు, గాలి తప్ప మరేమీ తీసుకోలేదు. ఆయన తపస్సు చాలా తీవ్రంగా సాగింది. చెట్లు కాలిపోయాయి. దేవతలను వణికించేలా చేస్తూ ఇంద్రుడు విష్ణువును సమీపించి, ఈ బాలుడు విశ్వాన్ని కదిలిస్తున్నాడు అని అన్నాడు. అతన్ని ఆపు. కాబట్టి విష్ణువు బాలుడి స్వచ్ఛమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకుని శివుడిని ప్రార్థించాడు. శివుడు ఇంద్రుని వేషంలో ప్రత్యక్షమయ్యాడు. పాలు ప్రవాహాలుగా సమర్పించి, మీ తపస్సును ఆపమని చెప్పండి. మహాదేవుడు ఒక పురాణ పురుషుడు. నేను మీ కోరికను మంజూరు చేస్తున్నాను. దానిని స్వీకరించండి. ఉపమన్కు తెలుసు. తన ఆకలితో ఉన్న స్థితిలో కూడా నిరాకరించాడు. నేను మహాదేవుని నుండి తప్ప మరేదీ స్వీకరించను. మీరు శివుడు కారు. నన్ను నమ్మండి. శివ చాలా కదిలిపోయాడు అని ఆయన వెల్లడించారు. అతని నిజమైన రూపం. ఇది లోతైన బోధన. యోగం లేదా భోగం, మోక్షం లేదా విముక్తి. మరియు ఆ అదమస్ కోరికను త్యజించరు, కాని దానిని రూపాంతరం చెందిస్తారు. ఉపమన్యుని తొలి కోరిక ఒక వస్తువుగా చేయబడింది.